గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సాకారం కోసం భారీగా నిధులిచ్చారు. ఇప్పటివరకు లేనంతగా తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేశారు. మూడవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ విషయంలో మోదీ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారుగా 2705 కోట్ల రూపాయల అడ్వాన్స్ విడుదలకు కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. త్వరలోనే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి. ఆ తర్వాత సింగిల్ నోడల్ అకౌంట్ కు వెళ్తాయి. ప్రస్తుతం ఇచ్చిన అడ్వాన్స్ తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం 5512 కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2,807 కోట్ల రూపాయలు ఇచ్చింది. అందులో పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కొంత ఉంటే అడ్వాన్స్ నిధులు 2,348 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే అందులో 75% నిధులు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కేంద్రం చెప్పినట్లుగానే పోలవరం పనులు పునరావాసం కోసం 75% నిధులు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇప్పుడు 2,705 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది కేంద్రం. ఇక వారంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రానున్నాయి. వీటితో కలిపి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్ లో పోలవరానికి కేటాయించిన నిధులన్నీ వచ్చేసినట్లే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోలవరం కోసం బడ్జెట్ లో కేంద్రం 5,936 కోట్ల రూపాయలను కేటాయించింది. పాత నిధులు పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన నిధుల్లో 75% ఖర్చు చేసినట్లు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఏప్రిల్ తర్వాత మళ్లీ కొత్త నిధులు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన నిధులతో 6 నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఢోకా ఉండదని అధికారులే అంటున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. గతంలోనూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాతే కేంద్రం రీయింబర్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇవ్వడం ఏపీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక కేంద్రం సహకారంతో పోలవరం అమరావతి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.